మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుచున్న దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములు శుభములు. జీవగిరి పుణ్యక్షేత్రానికి స్వాగతం, సుస్వాగతం. అద్భుత జీవగిరి పుణ్యక్షేత్రం పేరుకు తగ్గట్టుగానే ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశమంతా చూడడానికి అద్భుతంగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తుల జీవితాలలో కూడా అనేక అద్భుతాలు జరిగాయని అనేక మంది ప్రజలు మా ఛానల్కి చెప్పారు. ఈ జీవగిరి నాథుని వద్దకి వారంలో ఒక శుక్రవారం పూట మాత్రమే భక్తులు వెళ్తుంటారు. ప్రతి నెల మొదటి శుక్రవారం ఈ జీవగిరి నాథుని వద్ద ఆరాధన జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం వచ్చిన భక్తులందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. తమ కోరికలు తీరడం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు 375 మెట్లు కాలినడకన ఎక్కి ఆ పైనున్న అద్భుత జీవగిరిని నాథునితో తమ కోరికలు చెప్పుకుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు కొంతమంది 7 వారాలు వస్తే, కొంతమంది 21 వారాలు వస్తారు, కొంతమంది 9 వారాలు వస్తారు. అలా ఈ అద్భుత జీవగిరి నాథుని కోసం ఇక్కడ ఆర్సిఎం చర్చ్ ఫాదర్ గారు ఆయన మాటలలో క్లుప్తంగా చెప్పారు. ఇంతకీ ఈ అద్భుత జీవగిరి తునికి దగ్గరలో తేటగుంట సెంటర్ వద్ద ఉన్నది. ఈ అద్భుత జీవగిరి నాథుని దగ్గరికి మరి మీరు వెళ్ళాలనుకుంటున్నారా? మీ జీవితాలలో అద్భుతాలు జరగాలనుకుంటున్నారా? మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మాకు మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మాది అంశవరం అండి. నా పేరు కిరణ్. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నాకైతే మా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే, మా తల్లిదండ్రులు తెలిసిన కాంచి అయితే నేను ఇక్కడ వస్తున్నాను. సో ఇప్పుడు అంటే మీరు ఎవరైనా మీకు సపోర్ట్ కింద చేశారా, లేదంటే ఎవరైనా చెప్పారా, లేదంటే మీ అంతటి మీరు మా అంతటి మేమే వస్తున్నాం. చిన్నప్పుడు అంటే తల్లిదండ్రులతో వచ్చేవాళ్ళం. తర్వాత మాకు మేము తెలుసుకొని దేవుడి కోసం అన్ని మనకి ఆ మాత్రం అవగాహన వచ్చిన తర్వాత ఇంకా తల్లిదండ్రులు చెప్పకపోయినా నేను తుల్లో డ్యూటీ చేస్తాను, వర్క్ చేసుకుంటున్నాను. ఇది ప్రతి నెల ఫస్ట్ శుక్రవారం మాత్రం నేను కంపల్సరీ డ్యూటీ సెలవు వేసి ఇక్కడికి వచ్చి ఈ పుణ్యక్షేత్రంలో మరలా అనేక మంది గురువుల తర్వాత నేను ఫాదర్ శరగడం బాలశౌరి విశాఖ మేత్రాసన గురువుని గత 2 సంవత్సరాలుగా ఇక్కడ పుణ్యక్షేత్ర డైరెక్టర్ గా పనిచేస్తూ ఉన్నాను. ఈ లొకేషన్ మీ అందరికీ తెలిసినట్లుగా తుని మండలం, కాకినాడ జిల్లా, తేటగుంట పంచాయతీ, టి గౌరపేట చక్కని ఈ సస్యశ్యామల ప్రదేశంలో ఈ కొండ మీద జీవగిరి నాథుడు నెలకొని ఉన్నటువంటి చరిత్ర 23 సంవత్సరాల చరిత్ర. 23 సంవత్సరాల క్రితం సహోదరుడు టి గౌరపేటకి చెందినటువంటి క్రైస్తవుడు, ఒక చదువు లేనటువంటి ఒక అనామికుడు, పేరు అప్పలరాజు మాస్టర్ గారు. ఆనాడు ఈ జీవగిరి కొండ మీద ఆయన రోజు కూడా మేకలు కాస్తూ, ఆ గొర్రె పిల్లలను కాసుకుంటూ పని చేస్తూ ఉండేవాడు కాపలాదారుడుగా. అయితే ఒకనాడు తల్లి మరియా ఆయనకి దర్శనమిచ్చి ప్రార్థించినట్లుగా, ప్రభు యేసే 2 సార్లు దర్శనములో కనిపించినట్లుగా విచారణ గురువులైన ఆంటోనీ పారయల్ గారికి ఆయన చెప్పుకున్నప్పుడు, ఆంటోనీ పారయల్ గారు, ఇదిగో ఇలా కొండ మీద మనం రికార్డెడ్ గా లేకుండా ఉండలేము, సరే ఇక్కడ పూజ ఇవ్వడానికి నేను చిన్న సదుపాయం చేస్తాను అని మొదలు పెట్టారు మహా గురువర్యులు, కీర్తిశేషులు ఫాదర్ ఆంటోనీ పారయల్ గారు. ఆంటోనీ పారయల్ గారు స్టార్ట్ చేసినటువంటి పుణ్యక్షేత్రం 23 సంవత్సరాలుగా తరువాత దీనిని మహా అభివృద్ధి పరిచింది గౌరవనీయులైన ఫాదర్ డి పరంజ్యోతి ఫాదర్ గారు. ఆ తరువాత ఫాదర్ అరుళయ్య గారు. ఇదిగో ఈ పుణ్యక్షేత్రం మీద 14 స్థలాలు. ఫాదర్ పరంజ్యోతి గారు ప్రతి మొదటి శుక్రవారం నెలంతా కూడా ఇక్కడ ప్రార్థనలు,
నడిపిస్తూ ఉండేవారు. అనేక అద్భుతాల్ని ప్రజలు రుచి చూశారు. తాటికొండ తిమ్మాపురం ఈ యొక్క మేరీమాత గుడి ప్రభునందు ఎంతో ఘనంగా అందరికీ కూడా అందుబాటులో ఉందండి. నా పేరు రాజు, మాది తుని కొండవరపేట. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని నమ్ముకునేవారు ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది వారి సమస్యలతో ఇబ్బందులతో వారు అనేక భావాలతో ఇక్కడికి రావడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ యొక్క కొండ ఎక్కి పైన ప్రభువు అయిన సిలువలో ఉంటాడండి. ఆ సిలువలోని కన్నీటితో ప్రార్థన చేసుకొని దానివల్ల ఎన్నో మహిమలు పొందుతున్నారు. అలాగా 7 వారాలు ఇక్కడికి రావాలని కోరుకుంటారండి. కోరుకున్నప్పుడు ఆ యొక్క 7 వారాలు కూడా ఇక్కడ వచ్చి ఆ యొక్క కొండ ఎక్కడం జరుగుతుందండి. జరగడం వల్ల ఎన్నో వాళ్ళలో ఉన్న సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా ఆ యొక్క ప్రభు కూడా వాటి నుంచి ఆ క్రియల నుంచి పాపక్రియల నుంచి తొలగిస్తున్నాడు. కనుక ఈ యొక్క ఇక్కడ అదిగోండి ఇక్కడ చెట్టు ఉంది కదండి, ఈ చెట్టుకి పిల్లలు లేని వారు పిల్లల వరకు రాళ్ళు కట్టడం జరుగుతుందండి. కట్టడం వల్ల అన్ని పిల్లలు లేని వారికి గర్భిణీ స్త్రీలు గర్భం లేని వాళ్ళకి పిల్లలు లేని వారికి గర్భం ధరిస్తున్నారు. ఇది జరుగుతుందండి కంపల్సరీగాను. తర్వాత ఇల్లు సొంత ఇల్లు లేని వారికి కూడా పైన కొండ పైన రాళ్ళతో ఇల్లు కట్టుకుంటే వాడు అనుకొని 7 వారాలు కూడా ఈ యొక్క సన్నిధికి మానకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సాతానుడు ఎలాగా ఆపేసినా అన్నిటిని ఎదుర్కొని ఈ సన్నిధికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తను అనుకున్న కోరికలు గృహం అయితే గృహం, ఇల్లే ఏ సమస్య ఉంటే ఆ సమస్య ఈ యొక్క హృదయంలో మన దేవుని నమ్ముకొని ఈ యొక్క రావడం జరుగుతుంది. ఈ కొండ కూడా ఎంతో అందరికీ జనాలు కూడా సేఫ్టీగా ఉందండి. ఎందుకంటే కొన్ని సన్నిధులు ఉన్నాయండి. ఆ సన్నిధులు వెళ్ళి ఏ కష్టం లేకుండా కూర్చొని ప్రార్థన చేసుకొని సింపుల్గా వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఇక్కడ సుమారు ఒక 350 మెట్లు ఉంటాయండి పైకి. ఉపవాసం ఉండి శుక్రవారం ఉపవాసం ఉండి ఏమి కూడా తినకుండా ఖాళీ కడుపుతో ఈ యొక్క ఎండ అయినా వర్షమైనా ఏదైనా సరే అనుకున్నట్టు ఈ 300 మెట్లు ఎక్కి ఆ యొక్క పైకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా బెడ్లో ఈ యొక్క కార్యక్రమం పాలు పంచుకుంటున్నారు. అనుకుందే జరుగుతుందండి. మాది కోటనందూరు గ్రామం. నా పేరు నందికి వెంకటరమణ. నేను ఇక్కడికి సుమారు ఈ గుడి స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా నేను వస్తున్నాను. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు హంసవరం. అంటే మా అమ్మమ్మలు కూడా అసెంబ్లీ చెందిన వాళ్ళే. నాకు 2012లో హెల్త్ బాగాలేదు. ఆ టైంలో మా అమ్మగారు మా నాన్నగారు కూడా వైజాగ్లో నన్ను ఇక్కడ కూడా మొక్కున్నారు. దానివల్ల నేను ఆల్మోస్ట్ చనిపోతానన్న టైంలో కూడా ఈ గుడి ఈ దైవత్వం వల్లే నేను బతికాను. ఇప్పుడు నాకు 2012 నుంచి ఇప్పుడు దాకా కూడా నేను ఎలా ఆరోగ్యంగా ఉన్నానంటే ఈ మరీ తల్లి వల్లే. అదైతే మెలకువలు నేను ఇది కుదిరినప్పుడల్లా కూడా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ జీవగిరి రావడానికి ముందుగా ప్రయత్నిస్తాను. అలాగే నాతో పాటే ఇంకా చాలామంది చాలామంది కుర్రలు కూడా ఇక్కడికి వస్తారు. ఈ దేవాలయానికి చాలామంది స్పందిస్తారు. ఈ దేవాలయం ఎంతో మహిమ గల దేవాలయం. ఇక్కడ ఏదైనా అనుకుంటే అది వెంటనే జరుగుతుంది. ఎటువంటి కీళ్ళున్నా ఎటువంటి బాధలున్నా సరే ఇక్కడికి వచ్చి మనం చెప్పుకున్నట్లయితే ప్రతి బాధను కూడా తీర్చుతారు. ఈ దేవాలయానికి అంత ప్రత్యేకత ఉంది. మరి దేవుడు మా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేశాడండి. మరి మేమైతే మా ఆయన గారికి కాలు పడిపోయి ఎంతో బాధలు పడ్డామండి. నేనైతే దేవుడి సన్నిధికి మెట్లెక్కి దేవుడాన్ని స్వస్థపరిచి మా ఆయన మళ్ళీ తిరిగి లేపి నడిపించి తండ్రి నీ సన్నిధికి నా భర్తని రప్పిస్తాను అనుకున్నాను. నేను ఎంతో దేవుడు ప్రార్థన చేసుకున్నానండి. మరి దేవుడు మాకు ఎంతో కార్యం చేశాడు. మరి నా భర్త కూడా మరి ఎంతగానో సంవత్సరాల కొద్దీ నడిపించలేనని చెప్పిన డాక్టర్ గారులే మరి 6 నెలల్లో నా దేవుడు స్వస్థపరిచి వెంటనే దేవుడు నా భర్తను నడిపించాడండి. మరి ఈరోజు మేము ఎలాగొచ్చామంటే కారణం దేవుడు చేసిన కార్యం అండి. అన్నవరం దగ్గర పక్కన పల్లెటూరు ఉన్న గ్రామం అండి, గోపాలపట్నం. అది మరి ఇక్కడికి వస్తే బాగుంటుందని చాలామంది అన్నారండి. అంటే మరి ఇక్కడికి రావడం మొదలెట్టాను నేను. అయితే 7 వారాలు
రావాలని అన్నారు. 7 వారాల కంటే ఇంకా అలా కంటిన్యూగా వస్తున్నానండి. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి చాలా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించినాడండి. పిల్లలు కూడా చెప్పిన మాట అలాగే అంటున్నారు. మరి పిల్లలు కూడా సంతోషపడ్డారు ఇక్కడికి వస్తున్నానంటే నేను. నా భార్య కూడా చాలా ప్రోత్సహించిందండి. పనిపాట్లలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే అద్భుతాలే జరుగుతున్నాయండి. చాలా సుఖ సంతోషాలుగా ఉందండి. ఇక్కడికి రావడం ఎప్పుడు కూడా మానదలుచుకోలేదండి నా జీవితాంతకాలం కూడానే. చాలా బాగుంటుందండి ఇక్కడికి వచ్చిన కాడి నుంచి. దేవుడికి వందనాలండి. ఎన్నో అద్భుతాలు చేసే దేవుడండి. ఈ దేవుడు మామూలు దేవుడు ఏం కాదండి. ఫస్ట్లో నేను కూడా చిరాకు పడేవాడినండి. ఏదేదో దేవుడు ఏ చెప్తారు అని అనుకునేవాడినండి. అయితే అవన్నీ ఉట్టు మాటలండి. కానీ దేవుడు అద్భుతమైన దేవుడండి. చాలా మంచి దేవుడండి. ఎవరిని వదిలిపెట్టి దేవుడు కాదండి. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆఖరికి ఎటువంటి వాళ్ళనైనా సరే రక్షించే దేవుడు బాబు ఈయన. చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తాడండి. ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడండి. మంచి దేవుడు అన్నమాట అండి. ఇటువంటి దేవుణ్ణి మనము ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. తగ్గితే లేదంటే రాజమండ్రి నుంచి, టుమ్మోని, నర్సీపట్నం నుంచి చాలా చాలా ఊళ్ళల్లో వస్తున్నారండి ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అద్భుతాలే జరుగుతున్నాయంటండి. ఇంకేముంది, ఆనాటి నుండి ప్రతి తపస్కాలములో జీవగిరి నాథుడు తన పవిత్ర శిలువ మరణము ద్వారా మనకి రక్షణ దయచేశారు. ఆ పవిత్ర శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అదుగో ఆనాటి 20 సంవత్సరాల నుంచి కూడా తపస్కాలములో 6వ బుధవారము అనగా హోలీ వీక్ పవిత్ర వారానికి ముందటి వారములో బుధవారము 6వ బుధవారము తపస్కాలములో ఈ జీవగిరి పుణ్యక్షేత్రం మీద చక్కగా పండుగ జరుగుతూ ఉంది. ప్రతి శుక్రవారం కూడా హైందవ సహోదరి సహోదరులు, ముస్లిం సహోదరి సహోదరులు, ఇతరులు ఇటు రాజమండ్రి వరకు, అటు విశాఖపట్నం వరకు, ఇటు విజయనగరం ప్రాంతం నుంచి ఎస్కోట, ఈ తదితర ప్రాంత పరిసర ప్రాంత జనులు తండోపతండులుగా ప్రతి శుక్రవారం వచ్చి వాళ్ళ మొక్కుబడులను చెల్లించుకుంటూ వాళ్ళకి జరిగిన మేలులు ఇక్కడ మాతో చెప్పుకుంటూ ఈ జీవగిరి పుణ్యక్షేత్ర దగ్గర నాథుడి దగ్గరికి రావాలే కానీ అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయని వాళ్ళు సవినయంగా చెప్పుకున్న సాక్ష్యాలు కోకొల్లలు. ప్రియులారా, ఈ విధముగా ప్రతి శుక్రవారంతో పాటు మొదటి శుక్రవారము ఇక్కడ పరిశుద్ధమైన ఆరాధన, స్వస్థతలు, దివ్య పూజా బలితో అనేకమైన ఆనందాన్ని, అనుగ్రహాల్ని ఆ జీవగిరి నాథుడి దగ్గర వాళ్ళు పొందుకుంటూ ఉన్నారు. ప్రియులారా, మీ ముందుంచుకుంటున్నటువంటి అనేకమైనటువంటి అద్భుతాలలో గొప్ప అద్భుతాలు 20 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పుట్టినటువంటి సాక్ష్యాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. యువకులకి జ్ఞాన వివాహం జరగలేకపోతే ఇక్కడికి వచ్చి మొక్కుకున్న తర్వాత మా బిడ్డలకి జ్ఞాన వివాహం జరిగింది అని చెప్పుకుంటున్నారు. ఇదిగో మేము 46 లక్షలు అప్పు అయిపోయాము, జీవగిరినాథుడి దగ్గరకు వచ్చినప్పుడే మా అప్పులన్నీ తీరాయని సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అప్పుల బాధలలో కురికిపోయిన వాళ్ళు, ఇంటిలో శాంతి సమాధానం లేక నెలకొల్పుతున్న వాళ్ళు, నిరాశ నిస్పృహులకి ఇక్కడ జీవగిరినాథుడు చేసే అనేకమైన అద్భుతాలు మాతో పంచుకుంటున్నారు ప్రజలు. ప్రియులారా, ఈనాటికి ప్రతి శుక్రవారం కూడా కనీసం ఒక 10 మందైన మెట్ల మీద మోకాలతోటి 375 మెట్లు వాళ్ళు ఎక్కుగలుగుతూ ఉన్నారు. వాళ్ళ విశ్వాసమే, వారికి ఎవరు చెప్పటం లేదు, కానీ వారి యొక్క నమ్మిక, వారి యొక్క పవిత్రమైన విశ్వాసం వలన జీవగిరినాథుడి దగ్గర ఏదైనా మొక్కుకోవాలన్నా, ఏదైనా కృతజ్ఞత చెప్పాలన్నా మోకాళ్ళ మీద కూడా వాళ్ళు 375 మెట్లు ఎక్కుతూ ఉన్నారు. మరి మీ ముందుంచుతున్నాను, లాస్ట్ ఇయర్ ఈ 20 సంవత్సరాల క్రితమే 375 మెట్లు కూడా వాళ్ళ పెద్దబ్బాయి గారి యొక్క స్పాన్సర్ వలన, వాళ్ళ కృప వలన అక్కడ నిర్మించడం జరిగింది. అలాగే గత సంవత్సరము ఇక్కడ స్టేజ్ నిర్మాణము, ఇక్కడ టైల్స్ నిర్మాణము చేయడం జరిగింది. అలాగే మట్టి రోడ్డు కింద నుంచి పై వరకు కూడా మట్టి రోడ్డు వేయడం జరిగింది. ప్రియులారా, మీ అందరికీ కూడా
ఆశీర్వాదాలు. ఇదిగో జీవగిరి నాథుడి దగ్గరికి ఎవరొచ్చినా శాంతి, సమాధానము, రక్షణ బహుమానము, ముఖ్యముగా ఆయన ప్రేమ వలన క్షమాపణ, స్వస్థత, ఆరోగ్యములు, సమాధానములు కలుగుతున్నాయని ప్రజల యొక్క విశ్వాసము. కనుక ప్రతి మొదటి శుక్రవారము భోజన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భోజన కార్యక్రమంతో ప్రజలు సంతృప్తిగా భోజనం చేసి ఇంటికి వెళుతూ ఉన్నారు. అప్పుడు 20 సంవత్సరాలు బట్టి వస్తున్నాడు, 23 సంవత్సరాలు బట్టి వస్తున్నాడు. అప్పుడు కొండ మెట్లు ఉండే కదండి, పుట్టు కొండ, ఓన్లీ కొండ ఉండేదండి. ఆ కొండ మెట్లు వేసి మా ఫాదర్, పరంజ్యోతి ఫాదర్ గారు మెట్లు వేసి కనిపించే మాకు దోవ చూపించారండి. తర్వాత ఇక్కడ జీవగిరినాథుడికి వాళ్ళ పెదబ్బాయి గారు, జోజిబాబు గారు, కృష్ణ గారు, వీరు మాకు ఇక్కడ దోవ చూపించి ఇదిగో మన దేవుడు ఇక్కడ ఉన్నాడనేసి చూపించారండి. అప్పటి నుంచి కూడా భక్తులు ఎంతో మంది తండాల కింద వస్తారండి. ఉదయం 10:30 11 గంటలకు స్టార్ట్ చేస్తారండి. 2 గంటల వరకు కూడా ఇక్కడ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు అవుతుందండి. అప్పుడు భోజనాలు పెడతారండి. నెలకొకసారి శుక్రవారం నెల కూడా ప్రతి నెల కూడా ఇక్కడ భోజనాలు అవుతాయండి సార్. ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఏమైనా అద్భుతాలు ఏమైనా జరిగాయి? ఎన్నో అద్భుతాలు జరిగాయండి. వెళ్ళి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగారండి. అప్పులు బాధలు ఉన్నవాడు అప్పులు. తర్వాత ఏంటంటే ఇంట్లో అంటే కుటుంబంలో కలమాసాలు ఉంటాయి కదండి, అవి కూడా ఎంతో మందికి న్యాయం అయిందండి. అందు గురించి ప్రతి భక్తులు కూడా వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరు పాదరగతోనూ వినియోగిస్తారని ఇక్కడ మాకు సాక్షికాలు చెప్తారండి. సంవత్సరానికి ఎన్నిసార్లు పండుగలు జరుగుతాయండి? సంవత్సరానికి ఒకసారి అవుతుందండి ఇది జీవగిరినాథుడి పండుగ. తర్వాత ప్రతి శుక్రవారం మాత్రం ప్రతి నెల కూడా శుక్రవారం ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతాయండి. భోజనం సౌకర్యాలు అన్ని ఇక్కడ అన్ని మామూలు అండి. మా ఫాదర్ గారు చూసుకుంటారండి ఇక్కడ. తర్వాత మాకు ఎవరైనా దాతలు ఉంటే ఇక్కడ మాకు రోడ్లు సదుపాయం కొంత చేస్తారని, ఏమైనా ఇస్తారని మేము ప్రార్థించుకుంటున్నాం తండ్రి. క్రీస్తు నామములో శుభములు ప్రియులారా.